హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశాను అంటే టీతోనే కదండీ స్టార్ట్ చేసేది. బయట చూపిస్తాను కదండీ! ఈరోజైతే ఇలా టీతోనే స్టార్ట్ చేసా. లేవగానే బయట పనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత టీ పెట్టేసానులెండి. ఒక పక్క టీ పెట్టాను. ఒక పక్కన పాలు కూడా పెట్టేసాను తోడు పెట్టాలని చెప్పేసి. ఇంకా ఇక్కడ అంట్లు చూపించాను కదండీ! అవి నైటే కడిగినవేలెండి. ఈరోజు హాలిడేనే కదా, పిల్లలకి స్కూల్ కూడా లేదండి. అలా అని చెప్పేసి కొంచెం నిదానంగానే పని అయితే చేస్తున్నానులేండి. ఇంకా టీ కూడా అయిపోయింది. ఇంకా నాకు మా వారికి అయితే టీ పోయేసుకుని కొంచెం అలా మిల్క్ బిస్కెట్లు ఉన్నాయిలేండి, బిస్కెట్లు పెట్టేసుకుని టీ అయితే తాగేసి. ఎప్పుడైనా సరే నేను టీతోనే అండి నా మార్నింగ్ స్టార్ట్ అయ్యేదైతే. ఇలా టీ తాగిన వెంటనే టిఫిన్ కూడా వేసేసిన. పిల్లలైతే ఇంకా లేవలేదులేండి. కొంచెం వాళ్ళు లేసేసరికి ఇడ్లీ వేసేసి ఉంచేసామనుకోండి బ్రెడ్ చేసి తినేస్తారు కదా, అలా అని చెప్పేసి నేను ఇక్కడ టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీ పిండిలో కొంచెం సోడా ఉప్పు వేస్తే ఇంకా మెత్తగా వస్తాయి అంటారు కదండి. అంటే ఒక గ్లాసు మినప్పప్పుకి 2.5 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీలు మెత్తగా వస్తాయండి. కొంచెం ఇడ్లీ రవ్వ ఎక్కువగానే ఉండాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి, దూదిలాగా వస్తాయి. ఎప్పుడైనా నేను చేసినా సరే అలానే చేస్తానులేండి. ఇడ్లీలు ఎప్పుడు కూడా నాకు గట్టిగా ఏమి రాలేదండి, మెత్తగానే ఉంటాయి. ఇంకా ఒక పక్కన నేను ఇక్కడ చట్నీ కూడా చేస్తున్నానులేండి. పల్లీ చట్నీ, పచ్చిమిర్చి, అలానే ఒక టమాటా కూడా వేసుకోండి. పల్లీ చట్నీలోకి చాలా బాగుంటుందండి. కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. ఓన్లీ పల్లీలు ఈ పచ్చిమిర్చి కాకోకుండా ఒక టమాటా కూడా వేసుకుంటే కొంచెం కలర్ కూడా బాగుంటుంది. చట్నీ బాగుంటుందిలేండి, కొంచెం పుల్ల పుల్లగా. అలా నేను ఎప్పుడైనా సరే ఇంకా అలానే చేస్తాను. ఈ కారపొడి కూడా ఉందిలే కానండి, ఓన్లీ కారపొడి ఈ మధ్య కొంచెం కారపొడితోనే తింటున్నారులేండి పిల్లలు. నెయ్యి కారపొడి వేసేసుకుని ఈరోజు హాలిడేనే కదా, కొంచెం చట్నీ అలా చేద్దాం నిదానంగానే, ఎలాంటి హడావిడి లేదు కదండి. స్కూల్కి వెళ్ళాలి పిల్లలకి, లేట్ అవుతుందన్న హడావిడి లేదు కదా. అలా అని చెప్పేసి నేను ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తున్నానులేండి. ఇంకా చట్నీ కారపొడి నెయ్యి వేసేసుకుని అయితే తినేస్తారు. నేను ఇక్కడ కొంచెం గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకున్నానులేండి. మళ్ళీ మా వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ వేయొచ్చు అని చెప్పేసి ఇంకా మిగిలిన పిండి అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానులేండి. మళ్ళీ అట్లానే ఉంచేస్తే పుల్లగా అయిపోయిద్దిలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నైట్ కడిగిన అంట్లన్నీ కూడా సర్దేస్తున్నానులేండి. అంటే ఒక పక్క టిఫిన్ కూడా పెట్టేసాను. టిఫిన్ అయ్యేలోపు అంట్లు ఒకటి సర్దే వేసుకుంటే మళ్ళీ టిఫిన్ వేసిన అంట్లు కడిగి స్టాండ్లో వేసుకోవాలి కదండి. అలా అని చెప్పేసి ఇంకా అంట్లు అయితే సర్దేస్తున్నాను ఎక్కడివి అక్కడే. పిల్లలకి స్కూల్ లేనప్పుడే పని ఎక్కువ ఉంటుందండి. స్కూల్ ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళే వరకే టిఫిన్ వంట ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిద్ది కదండి. ఉంటే ఇంక ఎక్స్ట్రా ఏమైనా బట్టల పని అంట్ల పని ఉంటాయి కదండి. కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కడ పని అక్కడే ఉంటుందండి. టిఫిన్ ఒకటి అయిద్దిలే కానండి, ఈ వంట పని అయితే కొంచెం లేటుగానే చేస్తాం కదండి. అదే స్కూల్ ఉందనుకోండి, స్కూల్కి బాక్సులు పంపించాలి, లేట్ అయిపోతుంది అని చెప్పేసి చేసేస్తాం కదా. స్కూల్ లేనప్పుడే కొంచెం ఎందుకో నెగ్లెక్ట్ చేసేస్తామండి. అక్కడ పిల్లలు చూడండి, హోలీ ఆడాలని చెప్పేసి ఇంకా రెడీగా కూర్చున్నారు టిఫిన్ చేసి వెళ్దామని. ఇక్కడ చూడండి, ఇంకా బెడ్ మీద స్టార్ట్ చేసేయాలండి. ఉతికిన బట్టలు అయితే ఇంకా అలానే మడత పెట్టేసి ఉంచేసాను. మార్నింగ్ సర్దొచ్చులు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఎక్కడివెక్కడ సర్దేస్తున్నానులే అండి. ఉతకడం, బట్టలు మడత పెట్టడం ఇవి అయితే చేస్తా కానండి, ఒక్కొక్కసారి సర్దడానికి కొంచెం బద్ధకం ఒళ్ళం కదలండి. సర్దుదాంలే అనుకుంటానే ఉంటానా, ఇంకంతే అయిపోయిద్ది. అనుకోకుండా చేస్తేనే ఫాస్ట్గా చేస్తే ఎప్పటికప్పుడు కొంచెం నీట్గా చేస్తానండి. ఇది చేయాలనుకుంటాను, ఆ పనులు అయితే అసలుకి చేయనులేండి. ఒక్కొక్కసారి అంతేలేండి. నేను ఒక్కో రోజేమో అసలు బెడ్ మీద ఏమైనా ఉంచనండి, అన్నీ కూడా షెల్ఫ్లో పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఏమో బెడ్ నిండా పెట్టేస్తా, చైర్ల నిండా పెట్టేస్తా. అలా అలవాటైపోయిందిలేండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కదండి. అన్నీ ఒకేలాగా నీట్గా
ప్రతిదీ చేసుకోవాలి అంటే చేసుకోలేం కదండి. మన ఇల్లు మన ఇష్టం, మన పని మన ఇష్టం అన్నట్లే ఉంటాం కదండి. ఎవరేమంటారు మనల్ని అన్న ఉద్దేశంతోనే ఉంటాం కదా. నేను అంతేలేండి. ఇంకా నా పనే కదా, నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చులే అన్నట్లు అలానే ఉంచేస్తా. అలా అని చెప్పేసి మరీ రోతకేం ఉంచను అట్లా అని చెప్పేసి అక్కడైతే ఏంలే అండి. కొంచెం నీట్గానే చేసుకుంటానండి. అలానే ఇక్కడ ఇల్లులు కూడా ఊడ్చేస్తున్నాను. టిఫిన్ అవుతూ ఉంటుంది కదా, ఈలోపు ఇల్లులు కూడా ఊడ్చేస్తున్నానులేండి. అసలుకి రోజు కూడా ఇల్లు ఊడ్చేటప్పుడు నేను బెడ్లు కింద అంటే మంచాల కింద చైర్స్ ఇవన్నీ కూడా సర్దుకుంటూ ఊడ్చుకొస్తూనే ఉంటానండి. కానీ ఎక్కడి నుంచి వస్తుందో కానండి దుమ్ము మాత్రం చూడండి ఎంత దుమ్ము ఉందో. పైకి కనిపించదండి, కానీ సర్దుకుంటూ ఊడిస్తేనే ఇంకా ఎక్కడెక్కడ దుమ్మంతా కూడా వచ్చేస్తుంది. నేను డైలీ కూడా కొంచెం నీట్గానే నిదానంగానే చేస్తానులేండి. ఇట్లా ఇల్లు ఊడ్చేటప్పుడు చైర్లు తీయడం, లేదంటే కింద షెల్ఫుల్లో ఈ మంచాల కింద అవంతా కూడా చూసుకుంటూనే ఊడుస్తాను. అయినా సరే చూడండి ఎంత దుమ్ము ఉందో. నాకు ఈరోజు చంద్రగ్రహణం అని అంటే తెలుసులే కానండి, నేను ఏమనుకున్నానంటండి, చంద్రగ్రహణం నైట్ కదా, ఈ బెడ్షీట్లు డోర్ కర్టన్లు ఇవన్నీ ఉతికితే ఏమైద్దిలా అని చెప్పేసి అవన్నీ తీసేసానులేండి. తీసేసి ఇంకా అట్లా పక్కన వేసేసాను. అయితే ఈరోజు ఉతకకూడదంటండి, హోలీ ఆడాలని చెప్పేసి ఇంకా హోలీ ఆడుతుంటే అప్పుడు అన్నారు ఈరోజు ఉతకకూడదు, రేపు ఉతకాలి, చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత మార్నింగే చేసుకోవాలి పనులన్నీ. అంటే బండలు కడగడం అయినా సరే, ఈ బెడ్షీట్లు డోర్ కర్టన్లు ఇవన్నీ ఉతకడం కూడా మార్నింగే చేసుకోవాలి అని చెప్పేసరికి ఇంకా మళ్ళీ వాటిని అయితే అక్కడే వేసేసానులేండి పక్కకి. ఇల్లు ఊడ్చేసిన తర్వాత బయట కూడా మొత్తం నీట్గా ఊడ్చేసానులేండి. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది. చట్నీ ఒకటి గ్రైండ్ చేసుకుని తాలింపు వేసేస్తే ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టించేయచ్చులండి. పిల్లలు అసలు వెయిటింగ్ చేస్తున్నారులేండి, బయటికి వెళ్ళి హోలీ ఆడాలి, కలర్లు పూసుకోవాలి, బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందు నుంచే ప్లాన్ వేసుకురు. చట్నీ తాలింపు వేయకపోతే బాగోదు కదండి. పల్లి చట్నీ తాలింపు వేస్తేనే బాగుంటుంది కదా. ఇంకా అలానే నేను చట్నీ కూడా తాలింపు వేసేసాను. పిల్లలకు కూడా ఇక్కడ టిఫిన్ అయితే పెట్టేస్తున్నానులేండి. నేను ఏమనుకున్నా అంటండి, ఇంకా టిఫిన్ పని అయిపోయింది కదా, వంటే కదా నిదానంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి అలా కూర్చున్నానా. అసలుకి ఎంత పని అయిందండి నాకు, మళ్ళీ డబల్ పని అయిపోయింది. అసలుకి అంతా డబల్ అయిపోయిందిలేండి ఈరోజు పని అంతా కూడా. అసలుకి ఏమైందో కూడా చెప్తానులేండి, చూడండి. పిల్లలకి టిఫిన్ పెట్టించేసిన తర్వాత ఇడ్లీలు కూడా హాట్ బాక్స్లో పెట్టేసానులేండి. అలానే చట్నీ కూడా వేరే గిన్నెలకు అయితే సపరేట్ చేసుకున్నా. నాకు ఇది ఒక అలవాటు అండి, అంటే మంచిదో చెడ్డదో తెలియదులే కానీ నాకు తెలిసి అయితే మంచి అండి. అంటే మనం వంట చేస్తాం కదండి, వాటిని వేరే వాటిలోకి సపరేట్ చేసుకుంటే మనకి తర్వాత వంటలు తక్కువే ఉంటాయి కదండి. అలా అని చెప్పేసి నేను ఎప్పుడైనా అంతేలండి. కర్రీస్ వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుంటా, ఇట్లా ఇడ్లీలు అయితే హాట్ బాక్స్లో పెట్టేస్తానులేండి. ఇడ్లీ ప్లేట్లు అలానే ఉంచేసాను అనుకోండి, ఎండిపోతాయి. మళ్ళీ ఇప్పుడు మా వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నేను టిఫిన్ వేయాలండి మళ్ళీ, ఎందుకంటే చల్లారిపోతాయి కదా అని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే రెండోసారి టిఫిన్ అయితే వేసానండి. ఫస్ట్ నాకు పిల్లలకి వేసుకుంటాను, తర్వాత మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ వేస్తానండి. ఇడ్లీ ప్లేట్లు కడగాలండి, రెండోసారి వేసేటప్పుడు కూడా కడిగే వేసుకోవాలి. ఫస్ట్ సారి అట్లానే వేసేస్తే అవి ఇవి ఎండిపోయి ఇంకెక్కువైపోయిద్ది.
పోవండి కడగడానికి, ఈజీగా ఉండదు. అలా అని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే వెంటనే ఒక వాయి వేసేసిన తర్వాత మళ్ళీ రెండో వాయి పెట్టేటప్పుడైతే ఇట్లా కడిగేస్తానులేండి. ఇక్కడ అంట్లు కడగడం కూడా అయిపోయిందిలేండి. చూపిస్తాను కదా, అత్తయ్య కూడా వచ్చారులేండి. ఇక్కడ అత్తయ్య టిఫిన్ చేసి ఇంకా అట్లా పడుకున్నారు. నాకు పనంతా అయిపోయింది అనుకున్నా కదండి. ఇంట్లోకి ఇంకా ఇంకా పిల్లలైతే హోలీ ఆడుతున్నారులేండి ఇంటి ముందు. నేను కూడా అలా బయటకు వెళ్ళాను. హోలీ అంటే చిన్న పెద్ద తేడా లేకోకుండా అందరం ఆడాల్సిందే కదండి. అలా అని చెప్పేసి ఇక్కడ చూడండి, అందరం కూడా ఇంకా కలర్స్ అయితే పూసుకుంటున్నాము. ఇలాంటి మెమరీసే కదండి మనకు గుర్తుండిపోయి. మేము ఇదే కాదులేండి, ఏదైనా సరే, ఏ సెలబ్రేషన్స్ అయినా సరే అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాములేండి. ఇక్కడైతే లాస్ట్కి అలా ఫోటో పిక్ అయితే తీయేసుకున్నాం గుర్తుకుండేలా అని చెప్పేసి. ఇక్కడ మీకైతే చూపిస్తున్నానులేండి, చూడండి. అంటే ఓన్లీ ఇక్కడ మేము లేడీస్ వరకే అండి. ఇలా జెంట్స్ కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అవంతా కూడా నేనేం తీయలేదులేండి. ఇక్కడ హోలీ ఆడి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఇంకా ఫ్రెష్ అయిపోయి వెంటనే బట్టలు అయితే స్టార్ట్ చేశానులేండి. ఈరోజు కొంచెం బట్టలు పైన ఉతుకుతున్నానండి, డాబా పైన. కింద ఉతికేదాన్ని కానండి, మళ్ళీ పిల్లలు ఎక్కడ తీసుకొచ్చి కలర్స్ పూస్తారా నాకు అలా అని చెప్పేసి నేను పైన అయితే కూర్చున్నానులేండి. పైన అయితే ఉతుకుతున్నాను. అసలుకి అప్పుడు టైం వచ్చేసి 10:30 అయిందండి. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఆ ఎండకు ఉతికి నేను కిందకి వెళ్ళేసరికి నాకు అసలు కళ్ళు కూడా మసకగాను అసలుకి ఎట్లానో అయిపోయిందిలేండి. ఇప్పుడు చంద్రగ్రహణం కూడా ఉంది కదండి. ఈవినింగ్ టైమే ఆడదాం అనుకున్నాము. ఈవినింగ్ టైం ఆడకూడదంటండి హోలీ. ఉదయమే ఆడాలని చెప్పేసి ఇంక అప్పటికప్పుడే అలా అందరం కూడా హోలీ ఆడేసాములండి. ఇక్కడ చూడండి, బట్టలన్నీ కూడా ఆరేసేసి కిందకు వచ్చేసి కొంచెం అలా రిలాక్స్ అయిన తర్వాత నేను మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశానండి. చూపించాను కదా, రెండోసారి కడిగిన అంట్లు కూడా ఎన్ని ఉన్నాయో అండి. బెండకాయ పులుసు చేద్దామని చెప్పేసి బెండకాయ పులుసు అయితే పెట్టాను. చూడండి, ఇంకా బెండకాయ పులుసులోనికి టమాటా, అల్లం వెల్లుల్లి వేసుకుంటండి. చేపల పులుసు ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను రైస్ కూడా కడిగి పెట్టి వేసుకుంటున్నాను. ఈరోజు రైస్ కుక్కర్లోనే పెడుతున్నానండి. ఈ మధ్య కొంచెం అసలుకి ఇంకా గ్యాస్ మీద పెట్టేస్తే మర్చిపోయి మాడబెట్టేస్తున్నాను. అందులోనే మళ్ళీ కొంచెం ఇంకెందుకో కానండి, ఆ ఎండకి బట్టలు ఉతికేసరికి నాకు అసలుకి నీరసం వచ్చేసింది అలా అండి. అలా అని చెప్పేసి కూర పొయ్యి మీద వేసేసి కొంచెం అలా ఇంకా కూర అయితే సిమ్లో పెడితే అదే అయిద్ది కదండి, అన్నం మాడిపోయిద్ది, మళ్ళీ పొంగిపోయిద్ది. ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. బెండకాయలు హనీని కట్ చేయమన్నానండి. కట్ చేసింది. అయితే ఏమైందంటే అండి, అసలుకి చూసుకోలేదండి, టీవీ చూస్తూ కట్ చేసింది. ముదిరిని కూడా కట్ చేసింది. మళ్ళీ అందులో ముదిరిని అంటే ఏమో లేగానండి, పుచ్చులు కట్ చేసిందండి. ఆ పుచ్చులు చూసి నేను అసలుకి ఫస్ట్ అవన్నీ కూడా తీసేసాను. అంటే ఎక్కువేం లేదులేండి, ఒక 5-6 పుచ్చులు అయితే కనిపించినాయి, వాటిని తీసేసాను. మళ్ళీ ఎందుకో కానండి అనుమానంగా ఉందిలేండి, తినేటప్పుడు ఏమైనా వస్తాయి ఏమని చెప్పేసి ఇంకా కొంచెం విమర్శగా చూసి మరీ వేసుకున్నానులేండి. ఇంకా బెండకాయలు వేసేసి కొంచెం కల్లుపు వేసేసానులేండి, తొందరగా మగ్గిపోయిద్ది. బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి. ఇంకా ఎండలు స్టార్ట్ అయినాయి కదండి, ఎక్కువ చారులు లేదంటే పులుసులు ఇలాంటి కూరలే చేసుకోవాలండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ ఫ్రైలు తినే కంటే కూడా కొంచెం ఎండాకాలం అన్ని రోజులు కూడా ఇలా పులుసులు లాంటివే చేయడానికైతే. చూడండి, మగ్గిన తర్వాత ఇంకా కారం మసాలా వేసేసుకుని కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి.
కారం వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాతనే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చింతపండు రసం వేసుకున్నప్పుడే ఉప్పు, కారం, పులుపు సరిపోయినాయో లేదో చూసుకుని సాలకపోతే వేసుకుని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి. బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిద్ది. ఇక్కడ నేను వాటర్ వేసాను కదండీ కూరలో. వాటర్ ఏమైందంటే సడన్‌గా పోసేసరికి గ్యాస్ పొయ్యి మొత్తం పోయినాయి. పొయ్యి మొత్తం కూడా ఒకసారి అలా తుడిచేసుకున్నా. నేను అంటే కూర అయిన తర్వాత అయితే ఏమి చూయించలేదులెండి. చింతపండు రసం యాడ్ చేసుకునే వరకు వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానులెండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.